బ్రేకింగ్ న్యూస్. ములుగు జిల్లాలో మొక్కజొన్న విత్తనోత్పత్తి సంస్థల ఆగడాలపై బిగ్ టీవీ కథనాలకు రాష్ట్ర రైతు కమిషన్ స్పందించింది. రైతు కమిషన్ చైర్మన్ కోదండరెడ్డి నేతృత్వంలోని బృందం ములుగు కలెక్టరేట్లో సమీక్ష నిర్వహిస్తోంది. కలెక్టరేట్కు చేరుకున్న రైతు కమిషన్కు అధికారులు స్వాగతం పలికారు. ఇప్పటికే కలెక్టరేట్కు మొక్కజొన్న సాగు బాధిత రైతులు భారీగా చేరుకున్నారు. అయితే వారికి అనుమతి లేదని పోలీసులు గేటు ముందే అడ్డగించారు. ములుగు జిల్లాలో మొక్కజొన్న విత్తనోత్పత్తి సంస్థల ఆగడాలపై బిగ్ టీవీ కథనాలకు రాష్ట్ర రైతు కమిషన్ స్పందించింది. రైతు కమిషన్ చైర్మన్ కోదండరెడ్డి నేతృత్వంలోని బృందం ములుగు కలెక్టరేట్లో సమీక్ష నిర్వహిస్తోంది. కలెక్టరేట్కు చేరుకున్న రైతు కమిషన్కు స్వాగతం పలికారు అధికారులు. అటు మొక్కజొన్న సాగు బాధిత రైతులు కూడా కలెక్టరేట్కు భారీగా చేరుకున్నారు. అయితే అనుమతి లేదంటూ పోలీసులు వారిని గేటు ముందే అడ్డగించారు. నటికి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి హేమ లైవ్ లో అందించడానికి సిద్ధంగా ఉన్నారు. హేమ, చెప్పండి, ప్రస్తుతం ములుగు కలెక్టరేట్ వద్ద పరిస్థితి ఏ విధంగా ఉంది? రైతులకు అనుమతి లేదంటూ గేట్ ముందే అడ్డగించినట్లు కూడా తెలుస్తోంది. ప్రస్తుతం ఏంటి అక్కడ అప్డేట్? ప్రస్తుతం మనం ములుగు కలెక్టరేట్ దగ్గర ఉన్నాము. పెద్ద ఎత్తున వెంకటాపురం గ్రామానికి సంబంధించినటువంటి రైతులందరూ కూడా ఈ రోజు జరిగినటువంటి సమీక్ష సమావేశం కార్యక్రమానికి చేరుకున్నారు. అయితే కేవలం 15 మందిని మాత్రమే లోపలికి అనుమతి ఇచ్చారు. మిగతా వాళ్ళందరూ కూడా ప్రస్తుతం మనం చూడొచ్చు కలెక్టర్ కార్యాలయం దగ్గరే అంతా కూడా కూర్చున్నటువంటి పరిస్థితి. అయితే వాళ్ళంతా కూడా చెప్తుంది ఒకటే, మమ్మల్ని లోపలికి అనుమతి ఇచ్చినప్పటికీ లేనప్పటికీ కూడా మాకు న్యాయం చేయాలి, ఏదైతే మేము మోసపోయినామో దానికంటూ తగిన న్యాయం జరపాలి అని అయితే వీళ్ళంతా కోరుతున్నారు. ప్రధానంగా ఈరోజు అటు వ్యవసాయ కమిటీకి సంబంధించినటువంటి చైర్మన్తో పాటు ఇతర అధికారులంతా కూడా ములుగు కలెక్టరేట్కి చేరుకున్నారు. ఇక్కడ ప్రస్తుతం సమీక్ష సమావేశం జరుగుతుంది. ఏదైతే వెంకటాపురం గ్రామంలో దాదాపు 5,000 నుంచి 6,000 ఎకరాల భూమికి సంబంధించి అక్కడ జరిగిన విత్తనాల గోల్మాల్ కానివ్వండి, అక్కడ జరిగినటువంటి సాగు కానివ్వండి, ఈ అంశానికి సంబంధించి అసలు ఏం జరిగింది? ఎందుకంటే వరుసగా మనం కథనాలు బిగ్ టీవీ కథనాలు ప్రసారం చేశాము. ఇందులో భాగంగా ప్రభుత్వం యంత్రాంగం స్పందించి వెంటనే అసలు ములుగు జిల్లాలో ఉన్నటువంటి వెంకటాపురం గ్రామంలో అసలు ఈ సాగు భూమి కానివ్వండి, అక్కడ జరిగినటువంటి బీటీ విత్తనాల గోల్మాల్ కానివ్వండి, అసలు ఏం జరిగింది తెలుసుకోవాలి అంటూ కూడా అధికారులను ఆదేశించింది. ఇందులో భాగంగా కొంతమంది రైతులను పిలిచి అసలు ఏం జరిగిందో కూడా ప్రస్తుతం సమీక్ష సమావేశ కార్యక్రమాల్లో తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు. మనతో పాటు చాలా మంది రైతులు ఉన్నారు, కొంతమందితో మాట్లాడదాం. అన్న, ఎక్కడి నుంచి వచ్చారు? ఏం చెప్పారన్న ఈరోజు వచ్చే ముందు మీకు అధికారులు ఏం చెప్పారు? ఇక్కడికి రమ్మని చెప్పారా? ఇక్కడికి రమ్మన్నారు. మా వాళ్ళు గిట్ట అందరం కలిసి ఇక్కడికి వచ్చినాం. ఇప్పుడు ఎంతమంది వెళ్ళారు లోపలికి? ఒక 15 మంది దాకా వెళ్ళారు మా తరపు నుంచి. అన్న, ప్రధానంగా ఏం చర్చించబోతున్నారు? మీ రైతులు మిగతా వాళ్ళు వెళ్ళారు, అసలు ఏం ఇన్ఫర్మేషన్ ఇవ్వబోతున్నారు? ఏం మరి లోపలికి వెళ్ళిన వాళ్ళు మాట్లాడి చెప్పేదాకా మాకు కూడా ఐడియా లేదు. లోపలికి వెళ్ళి వాళ్ళు ఏం జరుగుతుందని చెప్తే మాకు అప్పుడు తెలుస్తుంది. ప్రధానంగా మీ డిమాండ్ ఏంటన్న? మీరు ఏం కోరుకుంటున్నారు? అంటే మాకు పంట నష్టం జరిగింది, దానికి నష్టపరిహారంగా మాకు 90 అట్లా ఇస్తామన్నారు, 90,000. కానీ అది ఇంతవరకు ఇవ్వలేదు. మాకు వచ్చిన పంట దిగుబడి 4 టన్నులు అని చెప్పారు. 4 టన్నులు రాలేదు. మాకు ఎకరానికి 1 టన్ను అట్లా పండింది. అది 4 టన్నులు వస్తుందని ఎవరు చెప్పారు? మాకు ఆర్గనైజర్ ఇచ్చేటువంటి విత్తనాలు ఇచ్చేటువంటి ఆయన చెప్పారు. అంటే మీకు విత్తనాలు ఇచ్చినటువంటి టైంలో. అన్న, ఇప్పుడు మీరు ఈ వ్యవసాయం చేసినప్పుడు మీకు అవి నకిలీ విత్తనాల, నార్మల్ మంచి విత్తనాల తెలుస్తుంది కదా అన్న? మాకు అట్లాంటి అంటే మాకు అంత అవగాహన లేదు కదా. వాళ్ళు ఇచ్చిన అంటే ఏటా ఇస్తూ ఉంటారు, మేము పెడతా ఉంటాం కాబట్టి ఇక అవి కవర్ మీద పలాని పేరు అట్లాంటిది ఉండదు. మామూలుగా వచ్చిన నెంబర్ ఇట్లా S708 అనే విత్తనం మేము పెట్టినాం. అది ఏ కంపెనీకి చెందింది అది అని మాకు తెలియదు, కానీ సింజాంటా కంపెనీ అని మాకు ఇచ్చారు. మీకు ఇచ్చినప్పుడు ఏమని చెప్పించారు? మాకు ఇచ్చినప్పుడు మామూలుగా అంటే పంట వేసిన తర్వాత ఎకరానికి 3 నుంచి 4 టన్నుల మధ్యలో వస్తుంది. ఒకవేళ అంత రాకపోతే మీకు నష్టపరిహారంగా 3 టన్నుల వరకు మేము కట్టిస్తాం అన్నారు. 3 టన్నులు ప్లస్ 90,000 ఎకరానికి
ఆ విధంగా ఆ రెండింటి మధ్యలో మాట్లాడారు. అసలు ఎంత వచ్చింది మీకు పంట నాకు 3 ఎకరాలకు గాను 4 టన్నుల దిగుబడి వచ్చింది. మామూలుగా అయితే నాది ప్రతి సంవత్సరం 10.5, 11 నుంచి 10 మధ్యలో ఈ మధ్యలో వస్తుంది. ఈ సంవత్సరం నాకు 4 టన్నులే వచ్చింది. అంటే చాలా నష్టం జరిగింది. అన్న ఇప్పుడు ఇదంతా కూడా నకిలీ విత్తనాలని కానివ్వండి, ఇది అసలు జన్యు మార్పిడి విత్తనాలని మీరు ఎప్పుడు గుర్తించారు? మీకు ఎప్పుడు తెలిసింది? అంటే మాకు ఇక ఇట్లా నష్టం జరిగిన తర్వాత అందరూ ఇన్వాల్వ్ అయ్యి ఇట్లా ఏంది అది ఇది అని తెలుసుకోవడం వల్ల వాళ్ళు మాకు చెప్పడం వల్ల కొద్దిగా ఇట్లా మాకు నష్టం జరిగిందని మాకు తెలిసింది తప్ప, లేకపోతే మాకు అవి అంటే దిగుబడి తక్కువ వచ్చిందని తెలుసు కానీ అవి నకిలీవి, అందులో ఏదో ఇంకా కొంచెం ఏదో కెమికల్ అవి చేసి అవి విత్తనాల వల్ల మళ్ళీ డ్యామేజ్ కూడా మనుషులకు కానీ పశువులు తింటే కానీ అట్లా జరుగుతుందని మాకు తెలియలేదు. కొంతమంది సైంటిస్టులు ఆలీలు వచ్చి అంటే ఇది కొద్దిగా జరిగే కొద్దీ పెద్దదయ్యి అందరికి తెలిసి సైంటిస్టులు ఆలీలు వచ్చి వాళ్ళు పరీక్ష చేసి చెప్పడం వల్ల మాకు ఈ విత్తనాలు కూడా నకిలీవి అట్లా అని తెలిసింది. ఇక్కడ ఉన్న రైతులంతా కూడా వెంకటాపురంకి చెందిన వాళ్ళు, వీళ్ళంతా కూడా షెడ్యూల్ ఏరియాకి సంబంధించినటువంటి వాళ్ళు, ట్రైబ్ ఏరియాకి సంబంధించినటువంటి వాళ్ళు. కనీసం వీళ్ళకి ఆ విత్తనాలకు సంబంధించి అది ఎలాంటి విత్తనాలు, లేదంటే అవి నిజంగా కంపెనీ విత్తనాలా, అవి నార్మల్ విత్తనాలు, అది కూడా తెలియదు. కేవలం వాళ్ళందరికీ కూడా విత్తనాలు ఇచ్చినటువంటి ఆర్గనైజర్ ఎవరైతే ఉంటారో ఎకరానికి 4 క్వింటాలు చెప్పున ఏదైతే పంట లాభం వస్తుంది అని చెప్పారో అది నమ్మి కూడా ఇక్కడ ఉన్న అందరు ఒక్కసారి మనం చూడొచ్చు, అందరు కూడా ఒక్కొక్కరు 2 ఎకరాలు 3 ఎకరాల భూమిలో తమ తమ పంటను వేశారు. తీరా అసలు ఎందుకు 4 ఎకరాలు, ఎకరానికి 4 ఎకరాలు 4 క్వింటాల లాభం వస్తుందని చెప్పినప్పుడు ఎందుకు రావట్లేదు అని కూడా కనీసం వాళ్ళకి అనుమానం రాలేదు. కొంతమంది అయితే వాళ్ళే ఏదో తప్పుగా, లేదంటే కెమికల్స్ కానివ్వండి ఏదైనా తప్పుగా వాడమేమో అందుకే రాలేదేమో అని కూడా భావించారు. మాట్లాడదాం. అమ్మ, ఏ ఊరు మీది? బర్లగూడెం. మీకు ఎన్ని ఎకరాల భూమి ఉంది? 2 ఎకరాలు వేసినాం. 14 బస్తాలే ఇరిసినాం, గింజ లెక్కలేదు. 14 బస్తాలు అంటే ఎంత ఉంటుంది వెయిట్? అదా ఒకట. ఓకే, అంటే మీకు వాళ్ళు చెప్పిన మాటల ప్రకారం 8 టన్నులు రావాలి కదా, మీకు అంత వచ్చిందా? రాలేదు. మొత్తం 2 ఎకరాల మీద 14 బస్తాలే సంచులు. 14 సంచులు. మరి మీకు అనుమానం రాలేదా ఎందుకు ఇంత తక్కువ దిగుబడి వచ్చింది? మేడం వచ్చింది, కానీ మేము ఏమో మరి ఇక మంచిగా చేసేటోళ్ళం కదా వ్యవసాయము. మరి వ్యవసాయం మంచిగా చేసేటోళ్ళం కాబట్టి ఎట్లనైనా గింజలు ఎక్కుతాయి కావచ్చు, మోసం కాదని మేము అనుకున్నాం. ఏట చేస్తానం కదా, ఏట మంచిగా దిగుబడి వచ్చేది, ఈవిడ ఎందుకు రాలేదు అనేసి మేము ఆలోచించినాం. అమ్మ, ఇప్పుడు విత్తనాల్లో మీరు కంకులు పెట్టారు కదా, అంతకు ముందు మీరు ఏం పెట్టేవాళ్ళు ఆ ప్లేస్లో? కొంచెం నిరుడు తోట వేసినాం కానీ రాలేదు. నిరుడు మొక్కజొన్న మళ్ళీ పెట్టినాం బోదల మీద, మంచిగా వచ్చింది దిగుబడి. అప్పుడు విత్తనాలు ఇవేనా వేరే విత్తనాలు? అంటే మొక్కజొన్నలే కానీ వేరే విత్తనాలు మంచిగా వచ్చినాయి. ఇప్పుడు మీకు ఇట్లా విత్తనాలు తెచ్చి పంట వేయాలని చెప్పినప్పుడు అవి ఏ కంపెనీ, అవి ఒరిజినలా కాదు, అవేం మీరు తెలుసుకోరా? తెలుసుకున్నాం, కానీ ఆయన అన్నాడు కదా నిరుటిచ్చినయే అన్నాడు. అడిగినాం కూడా నిరుడిచ్చినయే అని అన్నాడు. అంటే ఇక నిరుడిచ్చినవి అయితే మంచిగా వచ్చినాయి అని మేము కూడా అనుకున్నాం. పని చేసినాక ఇక గింజలు ఎక్కలేదు, అసలే గింజలు ఎక్కలేదు అని మొత్తుకున్నాం. కానీ మరి ఇట్లా మోసం జరిగిద్దని మాకైతే తెలియదు. ఒకరు ఇద్దరు అయితే మోసపోయారంటే ఒక అర్థం ఉంది. ఇంతమంది ఉన్నారు కదా, ఎవరికి అనుమానం రాలేదా? ఏమో మేడం, మరి ఇక అనుమానం ఇక మాకెక్కలేదని రైతులు అందరు అనుకున్నారు మేడం. ఎవరైనా అధికారుల దృష్టికి తీసుకెళ్లారా ఇలా అవుతుందని? ఊరు పెద్ద కానీ మీకు ఉంటారు కదా, ఎవరైనా వాళ్ళ దృష్టికి తీసుకెళ్లారా? తీసుకొచ్చిండ్రు. ఊకే వస్తూనే ఉన్నాం ఇక్కడికి మీటింగ్కి, పాలవుతూనే ఉన్నాం. ఓకే, ఇప్పుడు ఏం కోరుకుంటున్నారమ్మా, మీ డిమాండ్స్ ఏంటి? ఇప్పుడు రైతులకి ఏదన్నా డబ్బు మరి వేస్తానని ఊక రప్పించుకుంటాను కదా, ఎంతో కొంత మాకు వేయాలి మేడం డబ్బులు. ఎన్ని సంవత్సరాల నుంచి అవుతుంది ఇదంతా? ఎన్ని సంవత్సరాలు మేము నీరుడేసినాం, ఈయోడేసినాం అంతే. సో ఇంకా మాట్లాడదాము. చాలా మంది కూడా ఉన్నారు ఇక్కడ. అయితే ప్రధానంగా వీళ్ళంతా చెప్తుంది ఏంటంటే ఎవ్రీ ఇయర్ కూడా ఒక ఆర్గనైజర్ వస్తారు, వచ్చి వీళ్ళందరికీ కూడా విత్తనాలు ఇస్తారు. ఆ విత్తనాలనే వీళ్ళు పంట కోసం, సాగు కోసం పెడుతూ ఉంటారు. కానీ అసలు అవి ఏ విత్తనాలు అనేది కూడా వీళ్ళకి తెలియదు. యాక్చువల్లీ ఒక కంపెనీ విత్తనాలు ఇచ్చిందంటే ఖచ్చితంగా ఆ కంపెనీకి సంబంధించినటువంటి ఆ బ్రాండ్ కానివ్వండి, పేరు కానివ్వండి, ఖచ్చితంగా ఆ ప్రోడక్ట్ మీద ఉండాలి, ఆ కవర్ మీద ఉండాలి. సేమ్ టైం
ఈ విత్తనాలు మేము ఈ రైతులకు ఇస్తున్నాం అని చెప్పి అటు గవర్నమెంట్తో కానివ్వండి, అక్కడ ఉన్నటువంటి లోకల్ ఆఫీసెస్లో కానివ్వండి, వాళ్ళు ఒక రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. కానీ వీళ్ళందరికీ ఇచ్చినటువంటి విత్తనాలు ఏవైతే ఉన్నాయో కనీసం పేరు ఊరు లేనటువంటి విత్తనాలు, ఒక కవర్ లేదు, స్టాంప్ లేదు, ఏం లేదు, జస్ట్ ఒక క్లాత్లో కట్టి ఇచ్చేసినటువంటి విత్తనాలు. ఆ విత్తనాలను కూడా మనం బిగ్ టీవీ స్క్రీన్ మీద ప్రస్తుతం ఎక్స్క్లూజివ్గా చూస్తున్నాం. ఇంకా మాట్లాడదాం. అన్న ఎక్కడి నుంచి వచ్చారు? వెంకటాపురం. ఎన్నేళ్ల నుంచి చేస్తున్నారు వ్యవసాయం? 7-8 సంవత్సరాల కాలం నుంచి చేస్తాను. ఇప్పుడు ఈ మొక్కజొన్న ఎప్పుడు వేశారు? 4 నెలలు అవుతుంది. ఓకే అన్న, ఇందులో ఇట్లా ప్రాబ్లం ఉంది, ఈ విత్తనాలు ఒరిజినల్ కాదు అని మీరు గుర్తించలేదా? గుర్తించలే మేము. ఆయన ఇచ్చిన ఇస్తాడని మేము వేసినాం. ఇత్తప్పుడు అన్నాడు ఎకరానికి 4-3 వస్తాయి, పర్వాలేదు అని అన్నాడు. వేసిన తర్వాత మొత్తం గింజ పోసుకోలే, అందులో మొత్తం గొగ్గులే. మీరు మొత్తం ఎన్ని ఎకరాలు వేసారు? మేము 2 ఎకరాలు వేసినాం. 2 ఎకరాల్లో మీకు ఎంత వచ్చింది పంట? పంట 2.5 వచ్చింది. 2.5 మొత్తం కలిపి. సో చాలా మంది రైతులు కూడా చెప్తుంది అదే, వాళ్ళకి చెప్పింది ఒక్క ఎకరానికి 4 క్వింటాలు వస్తుంది అని చెప్పి ఆ విత్తనాలు ఇచ్చారు. కానీ తీరా చూస్తే అసలు మొత్తం ఒక్కొక్కరు 2 ఎకరాలు 3 ఎకరాలు వేసినప్పటికీ కూడా అంత లాభం రాలేదు అని కూడా చెప్తున్నటువంటి పరిస్థితి. సో వీళ్ళంతా కూడా ప్రస్తుతం వెయిట్ చేస్తున్నారు లోపట మీటింగ్లో ఏం మాట్లాడబోతున్నారని. వీళ్ళ నుంచి ప్రస్తుతం 15 మంది కూడా మీటింగ్కి వెళ్ళారు. మాట్లాడదాం. అన్న ఎక్కడి నుంచి వచ్చారు? ఎక్కడి నుంచి వచ్చారు చెప్పండి. అమ్మ ఎక్కడి నుంచి వచ్చారమ్మా? అసలు కనీసం వీళ్ళకి ఏం మాట్లాడాలి ఏంటి కూడా తెలియదు. అలాంటి వాళ్ళకి మోసం చేసి విత్తనాలు అమ్మేశారు. కనీసం వాళ్ళకి అందులో లాభం వస్తుంది అంటే ఎకరానికి 4 క్వింటాలు వస్తుందంటే సరే మంచి లాభం వస్తుంది, అందరం మంచిగా బాగుపడవచ్చు అని భావించారు. ఒక నాన్ ట్రైబ్ అంటే వీళ్ళకి సంబంధించినటువంటి ఒక 4 వచ్చి వీళ్ళందరినీ కూడా మోసం చేసి విత్తనాలు అమ్మేసినటువంటి పరిస్థితి. సో చాలామంది ఎదురు చూస్తున్నారు మీటింగ్లో ఏం చెప్తారు, ఎందుకంటే ఎన్నో ఏళ్ళ నుంచి అసలు కనీసం వీళ్ళకి అవి నకిలీ విత్తనాలు అని కూడా తెలియదు. ఇప్పుడు తెలిసింది, వాళ్ళంతా మోసపోయామని చెప్తున్నారు. యాక్చువల్లీ ఇచ్చినటువంటి ఆర్గనైజర్లు కూడా ఒక్కొక్క ఎకరానికి 4 క్వింటాల ఏదైతే రాబడి వస్తుంది, సేమ్ టైం ఒక్కొక్క ఎకరానికి 90,000 ఇస్తామని కూడా చెప్పారు అని చెప్తున్నారు. కానీ అదేమీ లేదు. తీరా చూస్తే వీళ్ళంతా కూడా మోసపోయామని చెప్తున్నారు. ఇందులో కొంతమందికి కనీసం ఏం జరిగిందో కూడా తెలియదు, కేవలం నష్టపోయాము, మాకు ఇచ్చినటువంటి విత్తనాలు మంచి విత్తనాలు కాదని మాత్రమే తెలుసు. మాట్లాడదాం. అక్క ఎక్కడి నుంచి వచ్చారు? వెంకటాపురం. ఎంతమంది వచ్చారు మొత్తం? చెప్పండి పర్లేదు. ఎన్ని ఎకరాలు వేసారు పంట? 2 ఎకరాలు. 2 ఎకరాలు. సో ఎప్పుడు తెలిసిందమ్మా ఇవన్నీ నకిలీ విత్తనాలు ఇదంతా ఎప్పుడు తెలిసింది మీకు? ఎప్పుడంటే చాలా రోజుల క్రితం, ఇప్పటికి 2 నెలలు అవుతుంది. తెలిసిన తర్వాత మీకు ఇంతకీ మీకు ఎవరైతే విత్తనాలు ఇచ్చారో వాళ్ళు వచ్చారా మీ దగ్గరికి ఇదంతా బయటపడిన తర్వాత? రాలే. మీరు వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేస్తారా? చేసినాం. ఇక్కడికి కూడా వచ్చిండ్రు కదా. విత్తనాలు మీకు అమ్మారు కదా అన్న, విత్తనాలు ఇంతకు మీకు ఎవరు ఇచ్చారు? మాకు ప్రసాద్ అని మన ఆల్బాక్ క్యాండిడేట్ ఇచ్చాడు. ఒక్కొక్కరికి ఒక్కొక్కరు ఇచ్చారు. అంటే ఒక్కొక్క ఆర్గనైజర్ కట్టి అండ్ హాస్టల్లో పెట్టుకొని ఇచ్చారు. ఇప్పుడు ఇదంతా మీకు తెలిసింది కదా, తర్వాత వాళ్ళని అప్రోచ్ అయ్యారా? ఇదంతా నకిలీది ఎందుకు? ఫోన్లో ఎత్తడం ఉండదు, ఫోన్లో ఎత్తారు, రమ్మంటే రారు. అరే అది కంకులకు బెండలు లేవు, బెండలకు కంకులు, ఇత్తులు కూడా ఒకదానికి వస్తే ఒకదానికి. సో మొత్తానికి ఇది పరిస్థితి. ప్రస్తుతం ములుగు కలెక్టరేట్లో అయితే సమీక్ష సమావేశం జరుగుతూ ఉంది. 15 మంది రైతులతో పాటు ఇటు వ్యవసాయ కమిషన్ వాళ్ళు కూడా వచ్చారు. సో మొత్తానికి ఏం తేల్చబోతున్నారు అనేది అయితే బయట ఉన్నటువంటి రైతులందరూ కూడా ఎదురు చూస్తున్నారు. ప్రధానంగా వాళ్ళ డిమాండ్ ఏంటంటే మేము మోసపోయిన దానికి నష్టపరిహారం ఏదైతే ఉందో అది మాకు చెల్లించాలి, ప్రభుత్వం ఆదుకోవాలని అయితే వీళ్ళంతా కోరుతున్నటువంటి పరిస్థితి. రైట్ హేమ, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.